ఇస్రో ఒకప్పుడు గోడల మీద చదివేవాళ్ళం. 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఆ టైంలో అన్నపానాలకి చోటు లేదు కానీ అంతరిక్ష పరిశోధనలు అంటానే అప్పుడు కాంగ్రెస్ పార్టీది. అంతరిక్ష పరిశోధనలకు కొద్దిగా నిధులు ఇస్తేనే దానికి అంత రచ్చ చేశారు. విశేషం ఏంటంటే ఇది చేసిన కమ్యూనిస్టులు మళ్ళీ శాస్త్ర పరిజ్ఞానం గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. ఆధ్యాత్మికత హిందుత్వ చైతన్యాన్ని కంట్రోల్ చేయడానికేమో సైన్స్ కావాలి, బట్ ఆ సైన్స్ ప్రమోషన్కి డబ్బులు అక్కర్లేదు. ఇది ఒక విచిత్రమైనటువంటి కాంట్రవర్షియల్, వాళ్ళలోనే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అని ఇది నడిచింది. ఇస్రోకి మోడీ వచ్చాక ఇచ్చినటువంటి ప్రోత్సాహం అడిగినంత ఇస్తా వచ్చారు. పర్యవసానం రూపాయికి ₹2.54 అంటే ₹3 లాభం వస్తుంది. రూపాయి పెట్టుబడికి ₹3 లాభం వస్తుంది. ఇది ఇస్రో ఈ మధ్యకాలంలో సాధించినటువంటి ప్రగతి. అది గుర్తుపెట్టుకోవాల్సింది.